This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Vidya YouTube channel. Guys, ఈరోజు మనకి కాగ్నిజెంట్ నుంచి బిగ్గెస్ట్ హైరింగ్ అయితే మళ్ళీ అనౌన్స్ అయింది గైస్. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసంటే క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, కాగ్నిజెంట్ స్టీమ్ క్యాంపస్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ చేశారు 2026 ఇయర్కి సంబంధించి మాట. ఓకే, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, పూణే, కోయంబత్తూర్, కొచ్చి, భువనేశ్వర్, ఇండోర్, వైజాగ్, నోయిడా, గుర్గాం, ముంబై లొకేషన్స్కి ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. మేలో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సూపర్ అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వదు. క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయడానికి ఇది సూపర్ సెట్ హైరింగ్, అది మాత్రం గమనించండి. ఓకే, అండ్ చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా చెప్తాను కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూసారంటే క్లియర్గా డీటెయిల్స్ అని కూడా మీకు అయితే తెలుస్తాయి అన్నమాట. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, అన్ని కూడా కాగ్నిజెంట్ యొక్క సూపర్ సెట్ యొక్క పేజ్ నుంచి క్లియర్గా డీటెయిల్స్ అని డిస్కస్ చేస్తాను. ఏది కుక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఫీజు కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఎస్ గైస్, చూడండి మనకి సూపర్ సెట్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. సో కాగ్నిజెంట్ ACE టీమ్ క్యాంపస్ హైరింగ్ 2026 ఫుల్ స్టాక్ AI ఇంజనీర్ రోల్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. అసోసియేట్ అండ్ సీనియర్ అసోసియేట్ గ్రేడ్కి సంబంధించి మాట. ఓకే, సో అసోసియేట్, సీనియర్ అసోసియేట్ ఏంటంటే మనకి ప్యాకేజ్లో డిఫరెన్స్ వస్తుంది. నేను ఇక్కడ చూపించాను, బట్ ప్యాకేజ్ మాత్రం కిర్రాక్గా ఉంది గైస్, అది మాత్రం మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అండ్ వైజాగ్లో కూడా మనకైతే లొకేషన్ ఉంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. ఇక చూస్తే 29th April ఇస్ ద లాస్ట్ డేట్ మాట. మీరు అప్పటికల్లా మీరు అప్లై చేసుకోవాలి. మనకి అప్లికేషన్ విండో మనకైతే 5 days క్లోజ్ అయిపోతుంది కాబట్టి వెంటనే అయితే అప్లై చేసుకోండి, మర్చిపోద్దు గైస్. జాబ్ డిస్క్రిప్షన్ ఇంకా క్లియర్ కట్గా ఇక్కడ చూద్దాం. మేజర్గా మనకి ఫుల్ స్టాక్ AI ఇంజనీర్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మనకి ఇచ్చారు చూడండి, ర్యాక్ పైప్లైన్స్ మీద మీరైతే వర్క్ చేస్తారు, ఎజెంటిక్ వర్క్ ఫ్లోస్ మీద, లార్జ్ లాంగ్వేజ్ ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్స్ మీద మీరైతే వర్క్ చేస్తారని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మేజర్గా REST APIs, UI కాంపోనెంట్స్ని బేస్ చేసుకొని సో డిఫరెంట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని అండ్ కోడ్ అసిస్టెంట్స్ని, AI ఏజెంట్స్ని మీరైతే బిల్డ్ చేస్తారనేసి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మేజర్గా మీకు నేటివ్ ఇంజనీరింగ్ మీద, సొల్యూషన్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ మీద, క్వాలిటీ అండ్ గవర్నెన్స్ మీద, డెలివరీ అండ్ కైండ్ ఇంపాక్ట్ మీద, కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్ మీద మనకైతే వర్క్ అయితే ఉంటుంది మేడం. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టెక్నాలజీస్ అండ్ స్కిల్స్ విషయానికి వస్తే మీకు పైథాన్ కానీ, జావా ఆర్ .NET, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, రియాక్ట్ ఆర్ యాంగులర్, REST APIs, SQL మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. AI అండ్ LLMస్లో ఈ యొక్క కాన్సెప్ట్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. క్లౌడ్ అండ్ డెవాప్స్లోని ఈ టెక్నాలజీస్ మీద, AI ఎవల్యూషన్ ఆప్స్ మీద, ఈ టెక్నాలజీస్ అండ్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ ఇన్ 2026, ఎవరైతే 2026లో పాస్ అవుట్ అవుతారో BTech వాళ్ళు, ME MTech డిగ్రీ వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ AI ఎనేబుల్డ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విల్ బి ప్రిఫర్డ్ అని కూడా మెన్షన్ చేశారు. ఓకే, ఇక డెమాన్స్ట్రేటెడ్ ఎక్సలెన్స్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ మీకు అయితే బెటర్గా ఉండాలి AI/ML ప్రాజెక్ట్స్ మీద. ఓకే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో ఎవరైతే మనకి సూపర్ సెట్ ద్వారా మీ యొక్క కాలేజీ కొలాబరేట్ అయి ఉంటుందో, ఓకే, సూపర్ సెట్లోని మీ యొక్క కాలేజ్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ దీనికి అప్లై చేయడానికి అయితే అవుతుంది కాబట్టి అది మాత్రం చెక్ చేసుకోండి. ఎందుకంటే అన్ని కాలేజెస్ దీంట్లో మనకి ఉండవు, ఎందుకంటే సూపర్ సెట్లోనే మొత్తం అన్ని కాలేజీ రిజిస్టర్ అవి ఉండవు గైస్, ఆ విషయం తెలిసింది. మీ యొక్క ప్లేస్మెంట్ ఆఫీసర్ని కూడా మీరు అయితే కనుక్కోండి, సూపర్ సెట్ ద్వారా మన కాలేజ్ రిజిస్టర్ అయిందా లేదా అనేసి. ఒకవేళ రిజిస్టర్ అవుతే మీరు వెంటనే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బేసికల్గా మనకి హైదరాబాద్, మనకి వైజాగ్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇచ్చారు కాబట్టి ఇందులో మేజర్ కాలేజెస్ అన్నీ కూడా ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ యొక్క ప్లేస్మెంట్ ఆఫీసర్ని అయితే కనుక్కున్నట్టే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది, సూపర్ సెట్లోనే మన కాలేజ్ రిజిస్టర్ అయిందో లేదో అనేసి చెక్ చేసుకోండి. సో మీ కాలేజ్ కనుక రిజిస్టర్ అవుతే ఎస్ రిజిస్టర్డ్ అని కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇంకా అవ్వలేదనేసి కామెంట్ చేయండి గైస్, మర్చిపోవద్దు. మేజర్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరైతే ఒక రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. మ్యాక్సిమం 2 pages ఉండాలి. అందులో మీ యొక్క హై రిజల్యూషన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అటాచ్ చేయాలన్నమాట ఆ యొక్క రెజ్యూమ్ని గమనించండి. సో దాన్ని మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇలా కిందకు వచ్చేస్తే మొత్తం డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అటాచ్మెంట్స్ కొన్ని ఉంటాయి, స్టూడెంట్ బ్రోచరు, నేమింగ్ కన్వెన్షన్స్ అసలు ఎలా ఉండాలి, జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు. జాబ్ డిస్క్రిప్షన్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. సో మనకి అసలు ఏ ఏరియాస్లోని ప్రెసెంట్ మనకైతే ఈ యొక్క హైరింగ్ జరుగుతుంది అనేసి కూడా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారు, చెక్ చేసుకోండి. సో స్కిల్స్ అండ్ టెక్నాలజీస్లో ఈ స్కిల్స్ మీకు అయితే వచ్చి ఉండాలి. 2026 బ్యాచ్ వాళ్ళు ఈ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా తెలుస్తుంది, చెక్ చేసుకోండి గైస్. సో ఇది మాత్రం బ్రోచర్, చాలా మంచి అప్డేట్ గైస్. వీడియో డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లో మీకు అయితే అప్లై లింక్ అయితే దొరికేస్తుంది, మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.